అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. దేవుని సంగతులను మరోసారి జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఆయా సంఘములకు ఉత్తరములు రాసినప్పుడు కేవలము భక్తి సూత్రాలనే కాకుండాను నైతిక ధర్మాలను కూడా సూచించాడు. భక్తి సూత్రాలతో పాటు నైతిక జీవన విధానం కూడా చాలా ప్రాముఖ్యమనే సంగతి చాలామందికి తెలియదు. తెలిసినా వాటిని పెద్దగా పట్టించుకోరు. అసలు ఆ సంగతి పైన దృష్టినే ఉంచని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకు నేను ఆదివారం ఆరాధనకి వెళ్ళాను, వచ్చాను. పోయిన వారం కుదరలేదు, పోయిన వారం మధ్యలో వెళ్ళాను, అంతకుముందు వారం మధ్యలో లేచి వచ్చేసాను. ఎందుకంటే నాకు అక్కడ కూర్చోవాలని అనిపించలేదు, ఇంటికి ఎవరో వచ్చారు. మొత్తానికి ఏదో ఒక కారణంతో విచిత్రమైనటువంటి పద్ధతులలో భక్తిని చేసుకుంటూ నైతిక జీవన విధానములో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. ఇలాంటి వాళ్ళను మనం చాలామందిని చూస్తాము. ఒకేసారి అందరూ అన్ని సంగతులు నేర్చుకోలేరు. కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది ఆలస్యంగా నేర్చుకుంటారు, కొంతమంది అస్సలు నేర్చుకోరు. వాళ్లకు ఏమనిపిస్తే దానినే జరిగించే పద్ధతిలో ఉంటారు. కాస్త వెనుక ముందుగా అయినా కొన్ని సంగతులను గ్రహించాలి కదా. వయస్సు మీద పడుతూ ఉన్నప్పుడు, నలుగురిని చూచినప్పుడు భక్తిని భక్తి సూత్రాలతో జరిగించాలి. ప్రార్థనకు వెళ్ళటం రావటం, దేవునికి ఏదో సమర్పించుకోవటం వచ్చేయటం కాదు. రోజువారీ జీవితంలో ప్రొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు ఒక పద్ధతిని, ఒక క్రమశిక్షణను, ఒక మంచితనాన్ని కలిగి ఉండాలి అనే సంగతులు మనం ఆలోచించటం చాలా ప్రాముఖ్యమండి. నేనైనా మీరైనాను ఎప్పుడన్నా తెలుసో తెలియకో ఆవేశంలోనో అనాలోచనలోనో అపార్థంలోనో ఏదో కొన్నిసార్లు తొందరపాటు మాటలు, తొందరపాటు ఆలోచనలు వచ్చినప్పటికీ వాటిని వెంటనే పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నియంత్రించుకొని కట్టడి చేసుకుని దేవునిలో మనం స్థిరపడాలి. అది నైతిక ధర్మం. ఆధ్యాత్మిక జీవితంతో పాటు నైతిక జీవన విధానములో కూడా ప్రజలు గుర్తింపగలిగిన మార్పు రావాలి. ఈ అబ్బాయి ఏదో ప్రార్థనకి వెళ్ళొస్తాడు, ఈ అమ్మాయి ఏదో ప్రార్థనకి వెళ్ళొస్తుంది, వీళ్ళ మాటలు మారలేదు, వీళ్ళ ఆశలు మారలేదు, వీళ్ళ ఆరాటాలు మారలేదు, వీళ్ళ అసూయలు పోలేదు, వీళ్ళ ద్వేషాలు పోలేదు, వీళ్ళ హెచ్చింపు పోలేదు, పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు ఇంకా తగ్గలేదని మనసులో ఎవరైనా మీ గురించి కానీ నా గురించి కానీ ఎవరి గురించి కానీ అనుకోండి, ఆ సంగతిని మనం చాలా తీవ్రంగా పరిశీలించాలి. అంటే నిజంగా మనం భక్తి చేస్తున్నామనే భ్రమలో ఉన్నామా? ఈ సంగతులను మనం పరిశీలించడం చాలా ప్రాముఖ్యమండి. వీటన్నిటిని పక్కన పెట్టేసి దేవా నన్ను ఆశీర్వదించు, నా పిల్లలను గొప్ప చెయ్యి, ఇలాంటి పద్ధతులతోనే ప్రార్థనలు చేయించుకుంటూ మహాభక్తి చేస్తున్నానని భావించనక్కర్లేదు. మనము దేవుని సన్నిధిలో సరి అయిన పద్ధతులను అనుసరించి దైవ సంబంధితమైన సంగతులను చక్కగా అనుసరిస్తున్నాం అనుకోండి, మనము కానీ, మన పిల్లలు కానీ, మన కుటుంబాలు కానీ, మన ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు కానీ కొన్ని ఒడిదుడుకులు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ వాటన్నిటిలో దేవుడే చెయ్యి పట్టి నడిపించి ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు కదా. పౌలు భక్తుని ఉపదేశాలు ఎప్పుడూ కూడా అద్భుతమైన జీవన నిర్మాణానికి, ఆధ్యాత్మిక నిర్మాణానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. 2 తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. పై వచనాలను పరిశీలించినప్పుడు కొంతమంది ఏ పని చేయకుండా అక్రమముగా నడుచుకుంటూ పరుల జోలికి పోతూ లేనిపోయిన గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నారంట. వాళ్ళు ఏ పని చేయట్లా, భోజనం మాత్రం చేస్తున్నారు. పరుల జోలికి పోతూ అనవసరమైనటువంటి ఇబ్బందులను కలిగిస్తున్నారు. ఇలాంటి వాళ్ళను మనం చాలామందిని చూస్తాం కదా, మన ఊళ్ళోనూ, మన ప్రాంతాలలోనూ, మన ఇళ్లల్లోనూ. అనారోగ్యంగా ఉన్నందున వాళ్ళు ఏ పని చేయకపోవటం అది ధర్మమే. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది వయస్సు వచ్చినందున ఏ పని చేయలేరు. వీటినన్నిటినీ మనం మినహాయింపులనే చూడాలి. కొంతమంది ఆరోగ్యంగా ఉన్నా, పని చేయగలిగినా వారు మానసిక సోమరితనంతో ఏ పని చేయకుండా వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అసలు ఎవరో సరిగ్గా భక్తి చేయట్లేదు, అందుకు నేను భక్తి చేయట్లేదు అంటారు ఈ మహాభక్తులు. మీరు ఎప్పుడన్నా చూసారా ఇలాంటి వాళ్ళని? అసలు చెప్పేవాళ్ళు సరిగ్గా భక్తి చేయట్లేదు, వినేవాళ్ళు భక్తి చేయట్లేదు. మా ఇంట్లో చూశాను, మా ఇంటి పక్కన చూశాను. చాలా సందర్భాలలో మనం అనుకున్నవన్నీ సరి అయినవని భావించలేం కదండి. ఒకవైపు నుంచి చూసినప్పుడు మరొక పద్ధతిలో ఉన్నట్లుగా అనిపిస్తుంది, వారు ఉన్నా లేకపోయినాను. 18 సంఖ్యను అవతల వైపు నుంచి చూస్తే 81, యువతల వైపు నుంచి చూస్తే 18.
నాకు 18 లాగా కనపడుతుంది, మీకు 81 లాగా కనపడుతుంది. రెండు రైటే కదా. వీటిని కాస్త సదవగాహనతో అర్థం చేసుకోవాలి. ఎంతసేపు నాదే రైట్ అని నేను కానీ, మీదే రైట్ అని మీరు కానీ భావిస్తే ఎలా చెప్పండి? కాస్త అవగాహన కలిగిన వారు, వయస్సు వచ్చిన వారు కొన్ని సంగతులను విశ్లేషించటం నేర్చుకోవాలి. కానీ పెద్దవాళ్ళు చిన్న మాటలు మాట్లాడినా, చిన్నవాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా వినటానికి రోతగా ఉంటుందిగా. వయస్సుకు తగినట్లుగా ప్రవర్తించాలి, వ్యవహరించాలి. ఒకవేళ అప్పుడప్పుడు మనం మనుషులం గనక కొన్నిసార్లు కొన్ని తొందరపాటు చర్యలు జరుగుతూ ఉంటాయి కనుక వాటిని వెంటనే గుర్తించి భలే పని జరిగింది, అలా చేయకుండా ఉంటే పోయేది, అలా మాట్లాడకుండా ఉంటే పోయేది, అలా వ్యవహరించకుండా ఉంటే పోయేది, కాస్త తొందరపడినట్లున్నానని ఎవరికి వారు దేవుని సహాయముతో మనస్సాక్షి వెలుగులో బుద్ధిని సరిచేసుకుని చక్కగా బ్రతికి మేలు చేస్తూ మనం చేయగలిగిన దేవుని సేవలను జరిగించాలి. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు. మేలు చేయటంలో విసుగవద్దు. కొంతమందికి అసలు ఏమీ చేయకుండానే విసుగు. మేలు సంగతి తర్వాత. ఎంతసేపు పరులు మనకే మేలు చేయాలి కానీ మనం ఎవరికి మేలు చేయం. పరులు వచ్చి మనల్ని అభినందించాలి, మనం ఎవరిని అభినందించం. పరులు మనకు చాలా సహాయము సహకారము చెయ్యాలి. వాళ్ళు కష్టాలలో ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగానూ సహకరించరు. ఎందుకంటే కొంతమంది దగ్గర సొమ్ములు ఉన్నాయి కనుక వాళ్ళ చుట్టూ ప్రజలందరూ వెర్రిగా తిరగాలని కోరుకుంటారు. తిరిగేవాళ్ళు కూడా అలాగే తిరుగుతారులేండి. మనకేదో ప్రయోజనం కలుగుతుంది అనుకున్నప్పుడు వీళ్ళు కూడా లేనిపోయిన ప్రేమలను వలకపోస్తూ వాళ్ళ చుట్టూ తిరగటం సహజంగా జరుగుతుంది. వాళ్ళకు కూడా తెలుసు నేనేదో ఇస్తానని వీళ్ళు నా దగ్గరకు వచ్చారని. సర్లే, వస్తే వచ్చారు కదా, ఈ పని జరుగుతుందని వాళ్ళు కూడా వివేకంగా ఈ కార్యక్రమాలను జరిగించుకుంటూ అదో రకమైన పద్ధతిలో విచిత్ర జీవన విధానాన్ని కొనసాగించేవారు అనేకులు, అందరూ కాదు. మేలు చేయుటలో మీరు విసిగిపోమాకండి, చేయగలిగిన మేలును చేయండి, సంఘములోనూ సంఘము వెలుపల. ఆ మాటకొస్తే ప్రకృతి భీభత్సాలు జరిగినప్పుడు క్రైస్తవ సంఘాలు వ్యక్తిగతంగా కొంతమంది ఎన్నో సేవలను అందించారు. ఎవరో అందించమని చెప్పలేదు కానీ ఎన్నో సేవలు చేశారు. భోజనాలు వాళ్లకు వండి వడ్డించారు, బట్టలు కొనిచ్చారు, పరుపులు కొనిచ్చారు, దుప్పట్లు కొనిచ్చారు. వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు మన దేశంలోనే కాదు, మన ప్రాంతంలోనే కాదు, మిగిలిన ప్రాంతాలలో, ఉత్తర భారతదేశంలో, ఆయా దేశాలలో ఎంతోమంది మానవత్వంతో స్పందించారు. క్రైస్తవ సంఘాలలో అనేకులు ఆ విధంగా స్పందించారు. మిగిలిన ఆధ్యాత్మిక సంస్థల వారు కూడా పెద్ద ఎత్తున వారు చేయగలిగిన చేయూతనిచ్చారు, మేలు చేశారు. ఎవరైతే ఏమిటి, మేలు చేసినందున అలాంటి వాళ్లను మనం అభినందించాలిగా. మనం ఏమీ చేయకుండాను, ఒక్కరోజు కూడా కాలు బయట పెట్టకుండాను, దేవుడు మనకు మేలు చేసే అవకాశము ఇచ్చినప్పటికీ ఏ విధంగానూ పట్టించుకోకుండాను వార్తలను మాత్రమే తెలుసుకుని ఆ దృశ్యాలను మాత్రమే చూచి భలే పని జరిగింది అని భావించటం కూడా సరి అయినది కాదు కదా. ఒక నమ్మకమైన వ్యక్తుల ద్వారా, ఆ సేవా దృక్పథము కలిగిన వారి ద్వారా మనము కూడా కొంత సొమ్ములను పంపించి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. వ్యక్తిగతంగా నేను వెళ్ళలేకపోతున్నాను, నా వయస్సు సహకరించటం లేదు, ఆరోగ్యం బాగాలేదు, దేవుడు నాకు సమృద్ధినిచ్చాడు, వాటిలో కొన్ని ప్రజలు బాధల్లో ఉన్నారు, వాళ్ళకి ఏదైనా చెయ్యండి అని చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అస్సలు పట్టించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇది క్రైస్తవ గుణ లక్షణం. క్రీస్తు ప్రభుని విశ్వసించే వాళ్ళ లక్షణం ఇలాగే ఉంటుందన్నమాట. ఎంతసేపు నేను ప్రభును నమ్ముకున్నాను, ప్రభు నాకు దర్శనం ఇచ్చేసాడండి, ప్రవచనం ఇచ్చాడండి, మంచిదే, నిజంగా దేవుడు ఇస్తే సంతోషమేగా, దాన్ని కాదని మనం అనటానికి వీల్లేదుగా. ఇవ్వకుండా ఇచ్చాడు అనటం, ప్రవచనం రాకుండా వచ్చిందని భ్రమించడం తప్పు. కానీ నిజంగా దేవుడే ఆ మాట చెప్పిస్తే దాని గురించి మాట్లాడేది ఏమీ లేదు. మరి అలాంటి గొప్ప అనుభవాలు కలిగినటువంటి వీళ్ళు మేలు చేయుటలో ఎందుకు ముందుండటం లేదు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ మీరు నేను సహాయం చేయలేం. ఎందుకంటే మన చేతుల కొరచ, మన ఆర్థిక స్థితిగతులు ఆ విధంగా అనుమతించవు. వదిలిపెట్టేయండి. ఆయా సందర్భాలలో చిన్న చిన్న వాటిని జరిగించటానికి కూడా అభ్యంతరపడి దానిని మరో పద్ధతిలో ఆలోచించటం, భక్తిని మనకు తోచిన పద్ధతిలో జరిగించటం కూడా పరిశీలించుకోవలసిన అంశం. ఒకవేళ మీరు ఏదైనా సొమ్ములు అప్పుగా ఇచ్చినప్పుడు
వాటిని తిరిగి పొందుకోవాలని కోరుకోవటం తప్పులేదు. వాళ్ళు కూడా అప్పుగానే తీసుకున్నారు. మరలా తిరిగి ధర్మంగా ఒకరోజు అటు ఇటు అయినా, ఒక నెల అటు ఇటు అయినా వాటిని తిరిగి సమర్పించటం ధర్మం. అది మామూలుగా జరిగే సంగతి. ఇతరులకు మేలు చేయటము అంటే నిరుపేదలైనటువంటి వారికి సహాయం చేయటం దగ్గరకు వచ్చినప్పుడు ప్రతిఫలం ఆశించకుండా వాటిని జరిగించే ఉన్నతమైన భావాలు కలిగి జీవించండి అని తెస్సలోనికయ సంఘములో ఉన్న విశ్వాసులతో పౌలు భక్తుడు చెబుతున్నాడు. అంటే భక్తి అంటే ప్రార్థన చేయటం, ఉపవాస దీక్షలు చేయటం, ఆదివారం ఆరాధనకు వెళ్ళి రావటం, వాక్యం బాగుంది బాగాలేదు పర్వాలేదని అనుకోవటం, వీటితోనే సరిపెట్టుకోమాకండి. భక్తి జీవన విధానములోకి రావాలి. అది ఒకేసారి రాదు కదా, కొంత సమయం పడుతుంది. ఆ సందర్భాలను మనం అనుమతించాలి. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఎదిగిన వాళ్ళులాగా మాట్లాడాలి కదా. ఎంతసేపు వేషధారణలోనే భక్తి కార్యక్రమాలను జరిగించటం అనవసరమైనటువంటి భక్తికి నిదర్శనం అవుతుందిగా. అందుకని మేలు చేయుట యందు విసుకక మీరు ఉండండి తెస్సలోనికయ సంఘములో ఉన్న విశ్వాసులారా అన్నాడు. ఆ తర్వాత అదే పౌలు భక్తుడు రోమా సంఘమునకు రాసిన ఉత్తరం 2వ అధ్యాయము 7వ వచనములో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే సత్క్రియ అంటే మంచి పని ఓపికగా చెయ్యాలి. ఓపికగా చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. అంటే దాని అర్థం ఏదో చేయాలి కనుక చెయ్యాలే అందరితో పాటు మనం అనే భావనతో కాకుండాను ఆ చేసే మంచి పనిని మంచి బుద్ధితో, మంచి పద్ధతిలో, ఓపికతో నిదానించి చెయ్యాలి. ఎవరికి సహకరించాలి, ఎవరికి మన చేయూత ఇప్పుడు అవసరము అని పరిశీలన చేసి కాస్త ఓపికగా వాటిని జరిగించటం చాలా ప్రాముఖ్యమని తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవం ఇచ్చును. అంటే దైవ సంబంధితమైన పద్ధతితో కూడిన భక్తి చేసేవారికి దేవుడు గుర్తింపునిస్తాడు. నిత్య జీవము అంటే నిరంతర జీవం. ఇప్పుడు మనం ఉన్నది జీవమే, నిత్య జీవంలో మనం లేం. కొంతకాలం అయిన తర్వాత, ఉదాహరణకు 100 సంవత్సరాల తర్వాత అనుకోండి, ఎవరు బాధపడకుండా ఉంటుంది కదా. ఏ వయసులో ఉన్నవారైనా బాధపడే అవకాశం లేదు కనుక నేను ఒక 100 సంవత్సరాలు అంటున్నాను. మరీ 100 కాదండి, ఒక 120 అయ్యిందంటే పోనీ 120 సంవత్సరాల తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి కదా. అంటే మన జీవము పరిమితం. నిత్య జీవము అంటే నిరంతరము జీవించటం, నిత్యము జీవించటం, నిత్యము జీవము కలిగి ఉండటం. అది ఎలా సాధ్యమవుతుంది? ఈ శరీరంలో అది సాధ్యం కాదు. మీరు ఎంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత వ్యాయామం చేసినా, ఎంత విలువైన ఖరీదైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్నప్పటికీ ఒక 120 సంవత్సరాల తర్వాత ఈ శరీరం సహకరించదు. ఈ ఎముకలు సహకరించవు, ఈ కళ్ళు సహకరించవు, ఈ నోళ్ళు సహకరించవు, ఈ పొళ్ళన్నీ ఊడిపోతాయి. ఈ సంగతులన్నిటినీ నేను వేరుగా చెప్పనక్కర్లేదు. ఏదో మొత్తానికి తిప్పలబడి ఆ పని ఈ పని చేయించుకున్నా ఒంట్లో ఓపిక ఉండదు. ఓపిక లేనప్పుడు ఈ బ్రతకటం కష్టంగా ఉంది అని చావు కొరకు ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. నిత్య జీవం కావాలి అంటే దేవుని సన్నిధిలో ఒక మనిషి చక్కగా ఆ సహవాసములో తరించాలి అంటే కొన్ని విలువైన లక్షణాలను మనందరం కలిగి ఉండాలి. సత్క్రియను ఓపికగా చెయ్యాలి. అన్ని డబ్బుల కోసం చేసేవి కాదండి. ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, సొమ్ములను ఆశించి మనం చేయటం తప్పని నేను అనట్లేదు. ఎందుకంటే సమయాన్ని ఖర్చు పెడుతున్నారు కనుక జీతం ఆశించడం తప్పు కాదు. కానీ ప్రతి దానిని మనం సొమ్ములతోనే కొలవలేం. దేవుని సన్నిధికి వెళ్ళి వచ్చినందుకు నాకు సొమ్ములు ఇవ్వాలి, పాట పాడినందుకు నాకు సొమ్ములు ఇవ్వాలి అంటే, ఒకవేళ గాయకులైనా సేవకులైనా ఆ దేవుని సేవ చేస్తూ తమను తాము పోషించుకునే పద్ధతిలో దేవుడు వారికి మంచి గాత్రం ఇచ్చినప్పుడు, మనకు ఇవ్వగలిగిన స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు వారికి మనం కానుకను సమర్పించటం తప్పేమీ కాదు. ఎందుకంటే వారి జీవన విధానము దానిపైనే ఆధారపడి ఉన్నది. మామూలుగా మనం పాట పాడామనుకోండి, ప్రార్థనా మందిరానికి వెళ్ళి నాకు కూడా సొమ్ములు కావాలి, నేను ప్రార్థన చేశాను, ఇవి మనం ఆశించం. ఎక్కడో ఒకటి ఎర్ర ఉంటారేమో మనకు తెలియదు. సత్క్రియను ఓపికగా చెయ్యాలి. ప్రతిదానికి సొమ్ములు ఎలా వస్తాయండి?
సొమ్ములు వస్తే వాటితో సరి ఆధ్యాత్మిక దీవెనలు ఎలా వస్తాయండి? ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవలు ఉన్నాయి, ప్రతిఫలం ఆశించే సేవలు ఉన్నాయి. ఎందుకంటే మనందరం బ్రతకాలి కనుక ఉచితంగా పనిచేస్తే మన బిల్లులు ఎవరు కడతారు? మనమే కట్టుకోవాలి కనుక అది తప్పు లేదు. కానీ దైవ సంబంధితమైన సంగతులలో సత్క్రియలను ఓపికగా చేస్తే వారికి ఘనత వస్తుంది, వారిని దేవుడు గుర్తిస్తాడు. ఈ సంగతులను గుర్తుపెట్టుకోవాలి అని రోమా సంఘములో ఉన్న విశ్వాసులను ఉద్దేశించి పౌలు భక్తుడు చక్కగా చెప్పాడు. అందుకని దైవ సంబంధితమైన కార్యక్రమాలను జరిగించేవారు కాస్త మేలైనటువంటి దానిని తోటివారికి చేయగలిగిన అవకాశం ఉన్నప్పుడు వాటిని జరిగించటం ద్వారా మన భక్తి మరింత శక్తివంతముగా మారటానికి అవకాశం దొరుకుతుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనములో భక్తుడైన పౌలు ఈ విధంగా చెప్పాడు, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చాలా చక్కగా చెప్పాడు. పౌలు భక్తుడు ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నాడు. ఎందుకంటే తప్పు చేసి ప్రతికూలతలు కాదు, కానీ మేలు చేసి చక్కని ప్రసంగాలు చేసి ఎంతోమందికి స్వస్థతను ప్రసాదించి ఎంతోమందికి బుద్ధి వికాసాన్ని కలిగించి కుటుంబాలను నిర్మాణం చేసి ఎలా వ్యవహరించాలో, ఎలాంటి పద్ధతిలో భక్తి చెయ్యాలో ఈ సంగతులన్నిటినీ నేర్పిస్తే కొంతమందికి ఇష్టం లేదన్నమాట. ఎంతసేపు ఈ మాటలు ఏంటండి, ఉచితంగా మాకు ఏది కలుగుతుందో చెప్పండి, మేము ప్రార్థనకు వెళ్ళకపోయినా మాకు స్వస్థత కావాలి, మేము సరిగా లేకపోయినా మా ఆర్థిక దీవెనలు మెరుగుపడాలి, మా ఇంట్లోకి డబ్బులు వచ్చేయాలి, మా జేబుల్లోకి డబ్బులు వచ్చేయాలి, మా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వచ్చి పడాలి, ఇలాంటి బోధలు చేయాలి. కానీ ఆధ్యాత్మిక జీవన శైలిని గురించి, పద్ధతుల గురించి, క్రమశిక్షణ గురించి ఈ మాటలన్నీ మాకు పెద్దగా ఇష్టం లేదండి అనే రీతిలో ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ కొంతమంది ఉన్నారన్నమాట. ఎంతసేపు భౌతిక సంబంధమైన దీవెనలు తప్ప మనలో ఉన్నటువంటి ఆ జీవుడు ఉన్నాడే, దేవుని సన్నిధి ఉన్నది కదా, ఆ వెలుగులో జీవితాలను జీవించాలనే ఆలోచన ఏ వయస్సులోనూ ఏ కోశానా లేదు కొంతమందికి. ఎంతసేపు డబ్బులు 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 కావాలి, నాకు కావాలి, మీకు కావాలి. నేను వాటి గురించి మాట్లాడనంత మాత్రాన నేను సమృద్ధిలో ఉన్నానని మీరు కానీ, మీరు మాట్లాడనంత మాత్రాన మీకు విస్తారమైన సంపద ఉన్నదని నేను కానీ ఇతరులు కానీ భావించలేం కదా. ఎంత చెట్టుకు అంతే గాలి కదా. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి చాలా ప్రయాస ఉన్నది కదా. మీ దగ్గరకు ఉచితముగా ఇవి మీకు అందుబాటులోకి వచ్చాయి. దైవ సేవకులు చాలా ప్రయాసపడుతున్నారు. ఉచితముగా మన దగ్గరకు వచ్చేసరికి వాటి విలువ పెద్దగా కనపట్టలేదు. పైగా కొంతమంది అనుకుంటారు వీళ్ళకు కోట్లు ఉన్నాయా, అందుకని ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వారి బాధ్యతను విస్మరించి మరో రీతిగా ఆలోచించడం కొంతమందికి రివాజ్ అయిపోయింది కదా. ఇలాంటి ఆలోచనలలో నుంచినే మారు మనసు పొందితే కాస్త బాధ్యతతో కూడిన భక్తిని జరిగించడం సాధ్యమవుతుంది. ఎన్నో ప్రతికూల పరిస్థితులను భక్తుడైన పౌలు ఎదుర్కొని చెబుతున్నాడు, మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు. ఎందుకంటే సరి అయిన పోషణ లేదు, సరి అయిన అవకాశాలు లేవు. అయినప్పటికీ మా ఆంతర్య పురుషుడు ప్రతిరోజు నూతన పరచబడుచున్నాడు. ఏం పర్వాలేదు, మేము దృశ్యమైన వాటిని చూడటం లేదు, అదృశ్యమైన దేవుని సంగతులను మాత్రమే చూస్తున్నాము అని తనను తాను ధైర్యపరుచుకుని దైవ సంబంధమైన సేవలో కొనసాగినటువంటి విధం మనందరికీ ఆదర్శంగా ఉండాలి. మేలు చేశాడు. మేలు చేయుటలో పౌలు భక్తుడు విసుగును ఏనాడు పొందలేదు. ఆయనకున్నటువంటి ఆ ఓపిక, ఆ సహనము మనందరం నేర్చుకోవాలి. అంత గొప్ప సహనము, అంత గొప్ప ఓర్పు ఎంతమందిలో ఉంటుందో దేవుడే ఆ విలువైన లక్షణాలను మీకు నాకు ప్రసాదించాలి. పౌలు భక్తుడు అంత నిబద్ధతగా ఆ సేవలను జరిగించాడు కదా. రోజు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము, అయినప్పటికీ మేము ఎప్పుడూ నిరుత్సాహపడటం లేదు. మనకేదైనా ఇబ్బంది ఒకరోజు వచ్చిందనుకోండి, 100 రోజులు బాధపడుతూ ఉంటారన్నమాట. మరి మనుషులన్నాక ఇలాంటివి రాకుండా ఉంటాయా? కొన్నిసార్లు మన తెలివి తక్కువతనము వలన, తెలివి తక్కువ మాటల వలన ఇతరులు మాట్లాడే అవకాశం మనమే కల్పించినందున కొన్నిసార్లు ఆ మాటలు పడాలి. తెలివి తక్కువ నిర్ణయాల వలన వచ్చిన ఫలితాలే కొన్ని సందర్భాలు. కాకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద మనం నెట్టి వేస్తాం అనుకోండి, మన బుర్ర తక్కువ పనికి
ఇది జరిగిందిలేనని ఇంకొకసారి ఆ పని జరగకుండా చూసుకునే నిబద్ధత కూడా చాలామందికి లేదు. ఏదో ఒక రూపాయికి 100 రూపాయలు వస్తాయని ఎవరో చెప్పారు. 100 రూపాయలు ఎలా వస్తాయండి, నేను ఇచ్చేది రూపాయే కదా, అదేదో పనికిరాని సొమ్ములాగా ఉంది, నాకు వద్దులేనని ఆ రోజే అనుకుంటే గోల ఉండేది కాదు. ఎవరికి చెప్పకుండా, పురుషులకు తెలియకుండా, స్త్రీలకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, పక్కనాళ్ళకు తెలియకుండా ఎప్పుడో దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేయటమునో, 1 నెల 2 నెలలు వాళ్ళు శుభ్రంగా ఇవ్వటమునో, 3వ నెల 4వ నెలలో వాళ్ళు ఎక్కడికి పోయారో ఎవరికి తెలియనప్పుడు వాడు మోసం చేశాడండి, మా డబ్బులన్నీ కొట్టేశాడండి అని లబోదిబ్బమని పోలీస్ స్టేషన్కి న్యూస్ పేపర్ల దగ్గరికి వెళ్ళి ఆ సంగతులన్నీ చెప్పుకొని బాధపడటం. వాళ్ళు మోసం చేసిన మాట నిజమే కానీ మోసపోవటానికి అవకాశం ఇచ్చిన వీళ్ళ దురాశను గురించి ఏమనాలి? రూపాయికి 100 రూపాయలు ఎలా ఇస్తావా నువ్వు అని అడగాలి కదా. ఏమో ఎక్కడి నుంచి ఇస్తే మనకెందుకు, ఇస్తానంటున్నాడు కదా, వాళ్ళకి ఇచ్చాడంట కదా, వీళ్ళకి ఇచ్చాడంట కదా, అందుకని మనం కూడా ఇచ్చేద్దాం. వీళ్ళకి ఏదైనా సొమ్ములు తక్కువైనయా, తినటానికి తక్కువైనయా, ఉండటానికి తక్కువైనయా, పిల్లలకు తక్కువైనయా అంటే ఏమీ లేదు, అంతా సమృద్ధిగానే ఉంది. వాళ్ళు ఇచ్చే 100 రూపాయలు, 1000 రూపాయలు, 10,000, 1,00,000 రూపాయలు రాకపోతే వీళ్ళ జీవితం ఏ విధంగానూ ఇబ్బంది పడదు. అయినా ఏమో అందరితో పాటు మనం అన్నట్లుగా భావించటమును, ఆ తర్వాత నష్టపోవటం, పలానా వాళ్ళు నష్టం చేశారని అనటం. ఏదో ప్రేమతో కుటుంబ సభ్యులను లేకపోతే దైవ సేవకులను తోటి విశ్వాసులను కొద్దిపాటి సహాయం చేశాము, వాళ్ళు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ ఇవ్వకపోవటం తప్పు. ఇవ్వలేని స్థితిలోకి వెళ్ళారు, ఆ సంగతి మనకు బాగా తెలిసినప్పుడు అది కష్టమైనా మనం అంగీకరించక తప్పదు. అది మీరైనా నేనైనా. వారు ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా ఇవ్వకపోవటం కొంత బాధించే అంశం. వాటిని మినహాయించి మనం మాట్లాడుకుంటేనండి జీవితాన్ని మధురం చేసుకునే సంగతులలో కాస్త తడబడుతూ మన ఆలోచనలు మనలను కొన్నిసార్లు విచిత్రంగా నడిపిస్తూ విచిత్రంగా మాట్లాడింపజేస్తూ ఉన్నాయి. వాటిని మనం గుర్తించి ప్రతిరోజు దేవుని సన్నిధిలో మనలను మనం ధైర్యపరుచుకుంటూ ముందుకు నడవాలి. అందుకని మేలు చేయుట యందు మీరు విసుగును కలిగి ఉండమాకండి. మేలు చేయటము అంటే డబ్బులు ఇవ్వటము అని కాదండి. ఏదైనా ఒక మాట చేయుత, ఒక 2 అడుగులు వాళ్ళతో వెళ్ళటం, ఏదైనా సమస్య వస్తే వాళ్ళతో కూర్చుని ధర్మంగా పరిష్కరించటం, ఇది మేలు చేయటం అంటే. ఇలాంటి వాటిని కూడా పట్టించుకోకుండా నాకు సంబంధం లేదండి, నేను ఆదివారం ఆరాధనకు వెళ్ళొస్తానండి, నేను ఎవరితో మాట్లాడనండి, ఎవరో నాతో మాట్లాడే అవకాశం ఇవ్వనండి, ఆమెననే లోపు నేను లేచి వచ్చేస్తానండి, నాకు దేవుడు కావాలండి, దేవుడు నేను మంచిదే. మరి సహవాసం, అక్కడ ఉన్నటువంటి సంఘములో జరిగే కార్యక్రమాలను మనం చేయగలిగినవి, మనం పట్టించుకోగలిగినవి మనం పట్టించుకోవద్దా? వీటిని కూడా పరిశీలించాలి. మేలు చేయుట యందు విసుగును కనపరచక చక్కగా అందరితో సమాధానముగా ఉంటూ దేవుని భావాలను ప్రజలకు అందించినప్పుడు సంఘము గొప్ప సేవ చేసినట్లు అవుతుంది. ఆధ్యాత్మిక సేవ, నైతిక సేవ. ఇలాంటి వాటిని జరిగిస్తూ ఉన్న మీలో అనేకులను అభినందిస్తూ మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమెన్.